హల్లెలూయా. ఏదైనా వాక్యము యోమ్ దెబిరీం 6వ తారీఖు 6వ నెల 2025వ సంవత్సరం. మన దేవుడిస్తున్న చక్కటి మాట ఆదికాండము 28వ అధ్యాయము 15వ వచనం. తిరిగో నేను నీకు తోడయుండి అని మాట్లాడుతున్నారు. ఈ మాట చెప్తున్నది సర్వశక్తిమంతుడైన దేవుడు. ఎవరితోటి? యాకోబుతో. యాకోబు ఒక రాయిని తలకడగా చేసుకొని అరణ్యంలో నిద్రపోయినప్పుడు దేవుడు యాకోబుతో మాట్లాడుతున్నాడు. యాకోబు మరి ఆ ముందు రోజుల్లో యాకోబు ఏం చేశాడు అన్న విషయం చూస్తే, ఇస్సాకుకి తన తండ్రి అయిన ఇస్సాకుకి వృద్ధాప్యం చేత మందదృష్టి కలిగినప్పుడు అతను ఏసావుని దీవించాలని ఆశపడినప్పుడు రెబెకా అయిన తన భార్య విని తన చిన్న కుమారుని ప్రేరేపించి చక్కగా రుచిగల వంటకాన్ని వండి ఏసావు నేనని ఒక్క అబద్ధం చెప్పవయ్యా బాబు అని బతిమలాడి తీసుకెళ్ళి ఇచ్చేసింది. యాకోబు అక్కడికి వెళ్ళి నేనే ఏసావునని అబద్ధవాడి ఏసావుకి రావాల్సిన ఆశీర్వాదాన్ని తాను పొందుకున్నాడు. అప్పుడు ఏసావు యాకోబుని చంప తలచి ఉంటుండగా తన తల్లి అయిన రెబెకా నువ్వు వెళ్ళిపో నా తమ్ముడింటికని పంపేసినప్పుడు తాను వెళ్తున్న ప్రయాణంలో నిద్రపోయినప్పుడు వచ్చిన దర్శనం లేదా కళ ఇది. ఈరోజు దేవుడు నాతో మాట్లాడాడండి. రాత్రి పడుకుంటే ఒక కళ వచ్చింది అంటే దేవుడు యాకోబుతోటి మోసం చేసినప్పుడు కూడా మాట్లాడాడు. ఆ విషయం గుర్తెట్టుకోండి. నెబుకద్నెజరుతోటి కళ ద్వారానే మాట్లాడాడు. ఫరో తోటి కళ ద్వారానే మాట్లాడాడు. కాబట్టి దేవుడు మాట్లాడాలి అనుకుంటే ఎవరితో అయినా మాట్లాడతాడు. దానికి ప్రార్థనా పనులే అక్కర్లేదు, దానికి నీతిగల ప్రవర్తన నీతిగల జీవితాలు అక్కర్లేదు. అబీమెలెకు సారాన్ని తీసుకెళ్ళిపోతే ఆ రాత్రి దేవుడు అబీమెలెకుతో మాట్లాడాడు. నాన్న ఈ విషయాలు జ్ఞాపకం ఉంచుకోవాలి మీరు. కాబట్టి దేవుడు మాట్లాడాడు అన్న విషయము ప్రక్కన పెడితే దేవుడు ఏం మాట్లాడాడు అన్న విషయం చాలా ప్రాముఖ్యమైన సంగతి. దేవుడు నీకు తెలియాలి అని చెప్పాడు అంతే. దానివల్ల నువ్వు చేస్తున్న పనులు కరెక్ట్ అని కాదు. అబీమెలెకు ఒకవేళ నేను చేస్తున్న పని కరెక్టేనేమో అని అనుకున్నాడా? అనుకోవడానికి అవకాశం లేదు. ఈ విషయం మీరు జాగ్రత్తగా గమనించాలి. అలాగే దేవుడు తన యొక్క ఉచితమైన కృపను బట్టి ఎంత ఘోర పాపితో అన్న దేవుడు మాట్లాడతాడు. దానివల్ల మనం నీతిమంతులం అని కాదు. దేవుడు ఉచితమైన కృప అందుకు కారణం. దేవుని కృపయే అందుకు కారణం. యాకోబుతో దేవుడు ఏమని మాట్లాడాడు? నేను నీకు తోడై ఉంటాను అని మాట్లాడాడు. ఎందుకు? యాకోబు ఒంటరివాడు. యాకోబు అబ్రహాము యొక్క వారసుడు. యాకోబు దీవించబడిన వ్యక్తి. యాకోబుకి దీవెనలు ఉన్నాయి కాబట్టి యాకోబు పట్ల దేవుని ప్రణాళిక ఉంది కాబట్టి దేవుడు యాకోబుని ప్రేమించాడు కాబట్టి యాకోబు ఒంటరిగా వెళ్తా ఉన్నాడు. ఇస్సాకు తన తండ్రి అయిన ఇస్సాకు అతనికి దగ్గర లేడు, తన తల్లి అయిన రెబెకా అతనికి దగ్గరగా లేదు, అన్న దగ్గరగా లేడు. తన ఒంటరి ప్రయాణం చేతి కర్రతోటి వెళ్తున్నాడు. అందుకే దేవుడు ప్రత్యక్షమై అంటాడు నేను నీకు తోడుగా ఉన్నానులే అని చెప్తున్నాడు. ఈరోజు దేవుడు నీతోటి నేను నీకు తోడై ఉన్నానని చెప్తూ ఉన్నాడు అంటే అది నీ గొప్పతనం కాదు, నీ మంచితనం కాదు, నీ ఏదో అవి కావు. దేవుని ఉచితమైన కృప మాత్రమే. ప్రభువా నువ్వు గొప్పవాడివయ్యా, నాలో ఏ అర్హత లేదు, ఏ యోగ్యత లేదు, నువ్వు తోడై ఉండకపోతే నేనేమైపోతాను ప్రభా, నువ్వు తోడుగా ఉన్నందుకు నీకు వందనాలని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దేవుని హెచ్చించి మనల్ని మనము తగ్గించుకోవాల్సిన వాళ్ళమే ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్.